విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. టికెట్ పై ఆశలు సన్నగిల్లిన నేతలు అలక్కపాన్పు ఎక్కుతున్నారు. నిన్నటి వరకు ఆయా పార్టీల్ని విమర్శించిన నేతలు వాటి పంచిన చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీలో చేరతారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ. జలీల్ ఖాన్ కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ఆసిఫ్ను ఇప్పటికే నియమించింది. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి ఆయన కూతురు బరిలో నిలవగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుండి టీడీపీలోనే కొనసాగుతున్న జలీల్ 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ టికెట్పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో అలకబూనారు జలీల్. దాంతో వైసీపీ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు బెజవాడలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జలీల్ వ్యవహారంతో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కేసుని చిన్నిని రంగంలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్తో అర్ధరాత్రి భేటీ అయ్యారు. ఈ భేటీ ద్వారా చిన్ని జరిపిన మంత్రాంగం ఫలించినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో చంద్రబాబు, లోకేష్ని జలీల్ కలవనున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇంతకీ జలీల్ టీడీపీలో ఉంటున్నారా లేకపోతే వైసీపీకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మార్పులు చెందుతా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ యొక్క నాయకులు టికెట్ ఆశించి పక్కపడుతున్న నేపథ్యంలో తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీ వైపు అయితే కనుక ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అయితే కనుక సొంత గూటి వైసీపీకి వెళ్తున్నట్టు కూడా కొంతమేర అయితే కనుక మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే నిన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన ఫోటో అయితే కనుక ఇటు వార్తల్లో చిక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఇటు నిన్న చూసుకున్నట్లయితే కనుక అర్ధరాత్రి హుటాహుటిన టీడీపీ స్పందించి, అధిష్టానం స్పందించి వెంటనే విజయవాడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి కేసినేని నానిని అయితే కనుక జలీల్ ఖాన్ వద్దకి పంపించడం కూడా జరిగింది. కొద్దిసేపు వరకు కూడా ఇటు ఆయనతోటి జలీల్ ఖాన్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే చర్చలు జరిపిన అనంతరం కూడా 2 రోజుల్లోనే ఇటు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా ఆ లోకేష్ కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు కొన్ని ఆయనకు సంబంధించినటువంటి వర్గాలు కూడా తెలియజేస్తా ఉన్నది. ఇదంతా చూసుకున్నట్లయితే కనుక జలీల్ ఖాన్ కి ప్రస్తుతం ఏదైతే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేనకి టికెట్ వస్తుందని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో అక్కడ పుత్తెన మహేష్ ని బరిలోకి దించుతారు జనసేన తరపు నుంచి. అయితే టీడీపీ తరపు నుంచి అయితే కనుక బరిలోకి దించే అవకాశం లేనందున అయితే కనుక ఇటు జలీల్ ఖాన్ కొంతమేర తమ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న నేపథ్యంలోనే ఇటు పార్టీ మారుతారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో చూసుకున్నట్లయితే కనుక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆసిఫ్ ని వైసీపీ అధిష్టానం అయితే నియమించిన నేపథ్యంలో ఇటు వైసీపీలో సరైన నాయకుడు లేనందున, ఎందుకంటే గతంలో 2014లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గెలుపొందడం కూడా జరిగింది. అనంతరం కొన్ని పరిణామాల మధ్య ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం, అదేవిధంగా 2019 కంటిన్యూ అవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ ఇటు లేకపోవడంతోనే ఆయన మళ్ళీ సొంత గూటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన చర్చలు జరపడం కూడా జరిగింది. అయితే ఇన్ కేసు 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆయనకి వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారు ఇన్ కేసు ఏదైతే వైసీపీలోకి వస్తే అన్న చర్చలు అయితే కనుక కొనసాగుతా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ 2 రోజుల్లో పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇటు టీడీపీ నుంచి కూడా ఎటువంటి సంకేతాలు వస్తాయి, జలీల్ ఖాన్కి ఏ విధమైనటువంటి హామీలు వస్తాయి అన్న దానికి అయితే కనుక చర్చించిన తర్వాతే కూడా ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది కూడా ఉండబోతుంది. ఇటు టీడీపీలోకి వెళ్తారా లేదంటే వైసీపీలోకి వెళ్తారా అన్న దానిపై అయితే కనుక మరొక 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వైసీపీలోకి జాయిన్ అయితే మాత్రం ఆయన గెలుపు అనేది కూడా సాధ్యమంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు. అయితే ప్రస్తుతం టీడీపీలో టికెట్ లేనందున అయితే కనుక ఆయన ఎక్కువగా వైసీపీ తర్వాత ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదా ఖాన్? కేసినేని చిన్నితో అర్ధరాత్రి భేటీలో ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదా?
ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక శ్రీదేవి అర్ధరాత్రి ఏదైతే కేసినేని చిన్నితో జరిగినటువంటి భేటీలో అయితే కనుక అధిష్టానం ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ తో ఇద్దరితో కూడా 2 రోజుల్లో చర్చిస్తాము అన్న మాటలు అయితే కనుక బయటకు వచ్చిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే 2 రోజుల్లో అయితే కనుక టీడీపీతో చర్చించిన అనంతరమే తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని కూడా తెలుస్తూ ఉంది శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.